నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 62వ పేజీలో ఉన్న మన 6వ పాఠమైన మనసుంటే మార్గముంటది అనే పాఠాన్ని చూద్దాం. కింది బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. పై బొమ్మలో ఏ పోటీ జరుగుతున్నది అని అడుగుతున్నారమ్మా. పై బొమ్మలో పరుగుల పోటీ జరుగుతున్నది. బొమ్మలోని వ్యక్తులలో ఏం తేడా గమనించారు? బొమ్మలో ఒక వ్యక్తి మామూలుగా పరిగెడుతున్నాడు, ఇంకొక వ్యక్తికి 2 కాళ్ళు లేవు. అతడు కృత్రిమంగా అమర్చిన కాళ్ళ ద్వారా పరిగెట్టడం గమనిస్తున్నాము. బొమ్మలో కాళ్ళు లేకుండా పరిగెత్తే వ్యక్తిని చూస్తే మీకేమనిపిస్తుంది? బొమ్మలో కాళ్ళు లేకుండా పరిగెత్తే వ్యక్తిని చూస్తే అతని పట్టుదలకు ఎంతో సంతోషము కలుగుతున్నది. కాళ్ళు లేకపోయినా ఆ పోటీలో అతనే ముందు రావాలనే పట్టుదల ఇతరులకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తున్నది. పక్కన ఉద్దేశం అని ఇచ్చాడు చూడండి అమ్మా. అవయవ లోపం ఉన్నవాళ్లు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ చిత్రం చూడండి అమ్మా. ఈ చిత్రంలోని అమ్మాయికి 2 చేతులు లేవు. ఆ అమ్మాయి కాళ్లతో పెన్ను పట్టుకొని పుస్తకంలో రాస్తున్నది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్లు కూడా చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. మరి చేతులు లేని వారు ఏం చేయగలరు అని అనుకుంటాం. కానీ చేతులు లేకున్నా పట్టుదలతో తాను అనుకున్నది సాధించిందామె. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం ముందు ఆ దేవుడైనా తలవంచవలసిందే. ఇంతకు ఎవరామె, ఏం చేసింది? పాఠం చదివి తెలుసుకోండి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి కొన్ని పనులు చేయలేరు. కానీ ఈ కథలో ఈ అమ్మాయికి చేతులు లేవుట. అయినా ఆ అమ్మాయి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఎన్నో సాధించిందిట. ఆ అమ్మాయి ఎవరు, అసలు ఆ అమ్మాయి ఏం చేసిందో ఈ పాఠం చదివి తెలుసుకోమంటున్నారు. ఈ పాఠమంతా ఒక స్నేహితురాలు ఇంకొక స్నేహితురాలికి రాసిన ఉత్తరం లాగా ఉందమ్మా. సరూర్ నగర్, 31/12/2014. ప్రియమైన లక్ష్మి, ఎట్లున్నావు? ఇక్కడ మేమంతా బాగున్నాం. నీకు గుర్తున్నదా? మేము తెలంగాణకు రాకముందు గుజరాత్లోని సూరత్లో ఉండేటోళ్ళం. మొన్న దసరా సెలవులకు మా ఊరు సూరత్కు పోయినాం. అక్కడ మా నాయనమ్మ ఉన్నది. సాయంత్రం అయ్యేసరికి దోస్తులందరం కలుసుకున్నాం. మా వాడలోని పిల్లలందరం కలిసి మట్టిలో గీతలు గీసి, కుంటుడాటలు, రావి ఆకులతో పీకలు చేసి, పీ పీ ఊదుళ్ళు, ఉరుకుతూ నేల, బండ, దాగుడు మూతలు, ఇట్లా రకరకాల ఆటలు ఆడినాం. జోస్న కూడా మాతో కలిసి ఆడేది. మేము పాటలు పాడితే మాతో కలిసి పాడేది. తాడాట, చెండాట వంటి ఆటలు ఆడేటప్పుడు మాత్రం ఒక పక్కన కూర్చునేది. నీకు జోస్న గురించి చెప్పలేదు గదా? మా దోస్తు జోస్న మన అందరి వలే కాదు, చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? ఆమెకు చేతులు లేవు, కానీ కాళ్ళు మాత్రం బాగా పనిచేస్తాయి. ఇక్కడ ఒక అమ్మాయి తన స్నేహితురాలైన లక్ష్మి అనే అమ్మాయికి ఉత్తరం రాసిందమ్మా. ఆ ఉత్తరంలో ఇక్కడ మేమంతా బాగున్నాము, అక్కడ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ, మేము తెలంగాణకి రాకముందు గుజరాత్లోని సూరత్ అనే ప్రాంతంలో ఉండేవాళ్ళం. మొన్న దసరా సెలవులు ఇచ్చారు కదా, అప్పుడు మేము సూరత్కి వెళ్ళాము. అక్కడ మా నాయనమ్మ ఉంటుంది, అందుకని అక్కడికి వెళ్ళాము అని రాసింది. రోజు అక్కడ ఏం చేసేవాళ్ళట? సాయంత్రం అయ్యేసరికి స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలుసుకునేవాళ్ళట. కలుసుకొని మట్టిలో గీతలు గీసి కుంటుడాటలు, రావి ఆకులతో
పీకలు చేసుకొని పీ పీ అని ఊదుకుంటూ ఆడుకునేవాళ్ళట. అలాగే పరిగెడుతూ నేలబండ ఆటలు, దాగుడు మూతలు, ఇట్లా రకరకాల ఆటలు ఆడేవాళ్ళట. ఈ ఆటలన్నీ కూడా జ్యోత్స్న కూడా వాళ్ళతో కలిసి ఆడేదిట. వాళ్ళు పాటలు పాడితే ఆ అమ్మాయి కూడా వాళ్ళతో పాటలు పాడేది. తాడాట, చెండాట. తాడాట అంటే స్కిప్పింగ్, చెండాట అంటే చెండు అంటే బంతి, బంతితో ఆడేటువంటి ఆటలు. ఆడేటప్పుడు మాత్రం ఓ పక్కన కూర్చునేదిట. నీకు ఇంతకీ చెప్పలేదు కదా, మా స్నేహితురాలుంది చూసావా జ్యోత్స్న, ఆ అమ్మాయి ఒక ప్రత్యేకమైన అమ్మాయి. ఆ అమ్మాయికి పాపం చేతులు లేవు, కానీ ఆ అమ్మాయి కాళ్ళు మాత్రం బాగా పనిచేస్తాయి అని చెప్తోంది. కాబట్టే ఆ అమ్మాయి తాడాట అంటే స్కిప్పింగ్, చేతులతో ఆడాలి కదా, అందుకని ఆడేది కాదట. అలాగే చెండాట, బంతితో ఆడే ఆటలు కూడా మరి చేత్తో బంతిని విసిరి వేయాలి కదా, అలాంటి ఆటలు ఆ అమ్మాయి ఆడకుండా వీళ్ళందరూ ఆడుతుంటే వెళ్ళొక పక్కన కూర్చొని ఆటలు చూస్తూ ఉండేదిట. జ్యోత్స్నకు చాలా పట్టుదల. నేనెందుకు అందరి వలె చేయలేకపోతున్నా అని అనుకునేది. అందుకని ఎక్కడ వెనకడుగు వేయలేదు. గమ్మత్తైన విషయం ఏమిటంటే మనం చేతులతో చేసే పనులన్నీ ఆమె కాళ్ళతో చేయడం నేర్చుకున్నది. నువ్వు జ్యోత్స్నను చూస్తే పరేషాన్ అయితావు. ఆమె బియ్యంలో రాళ్లు ఏరడం, తల దువ్వడం, కూరగాయలు కోయడం, బట్టలు ఉతకడం, పలక మీద రాయటం వంటి పనులన్నీ కాళ్లతోనే చేస్తది. జ్యోత్స్న 10వ తరగతి వరకు చదివింది. ఉడుం పట్టు లాంటి ఆమె పట్టుదల నాకు బాగా నచ్చుతది. ఏది చెయ్యాలనుకుంటే అది నేర్చుకునేదాకా విడిచిపెట్టదు. ఈ అమ్మాయికి 2 చేతులు లేవుటమ్మా, కానీ ఆ అమ్మాయికి చాలా పట్టుదల ఉందిట. అందుకని అందరూ చేసే పనులు నేను ఎందుకు చేయలేను అని అనుకుని ఆ పనులన్నీ కూడా కాళ్లతో చేయడం నేర్చుకుందిట. ఆ అమ్మాయి ఏమేం పనులు చేసేదిట? బియ్యంలో రాళ్ళేరేదిట కాళ్లతో, తల దువ్వేదిట, కూరగాయలు కోసేదిట, బట్టలు ఉతికేదిట, పలక మీద కూడా కాళ్లతోనే రాయటం నేర్చుకున్నదిట. అలా నేర్చుకుని జ్యోత్స్న 10వ తరగతి వరకు కూడా చదివిందిట. అలాంటి అమ్మాయి పట్టుదల చూస్తే నాకెంతో నచ్చుతుంది అని చెప్తోంది ఇక్కడ ఈ అమ్మాయి. జ్యోత్స్న వాళ్ళ అమ్మ, అక్క ఇంట్లో అనేక తీర్ల కుట్లు, అల్లికలు చేస్తుండేటోళ్ళు. వాళ్ళు చేస్తున్న పనులను జ్యోత్స్న ఎంతో శ్రద్ధగా గమనించేది. ఎప్పుడు నేర్చుకుందో తెలవదు గాని ఆమె కూడా సూది పట్టింది. అందంగా బట్టలపై డిజైన్లు కుట్టేది. బట్టల మీద అందంగా ఎంబ్రాయిడరీ చేయడం అంత అల్కటి పని కాదు, కానీ మనసుంటే మార్గం ఉంటది కదా. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. చాలా తక్కువ కాలంలోనే జ్యోత్స్న ఊళ్ళో గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణి అయింది. ఏ ఏ దుస్తులకు ఎటువంటి దారాలు, పూసలు వాడాలో జ్యోత్స్నకు తెలిసినంత ఎవ్వరికీ తెలవదు. ఆమె తయారు చేసినవన్నీ ప్రదర్శనలో పెట్టారు. ఈ జ్యోత్స్నకి వాళ్ళ ఇంట్లో అమ్మ, అక్క ఉండేవాళ్ళట. వాళ్ళు రకరకాల కుట్లు, అల్లికలు చేస్తూ ఉండేవాళ్ళట. రోజు ఈ అమ్మాయి ఏం చేసేదిటమ్మా, వాళ్ళ అమ్మ, అక్క చేసేటువంటి కుట్లు, అల్లికల పనులను గమనిస్తూ ఉండేదట. ఒకరోజు ఏం చేసింది, కాలితో సూది పట్టుకోవటం నేర్చుకుంది. నేర్చుకొని అందంగా బట్టల మీద డిజైన్లు కుట్టడం మొదలుపెట్టింది. బట్టల మీద ఎంబ్రాయిడరీ చేయటం అంటే కాళ్ళతో చాలా కష్టం కదా, కానీ ఈ అమ్మాయికి మనసుంటే మార్గం ఉంటుంది అనుకొని చక్కగా డిజైన్లు, ఎంబ్రాయిడరీ చేయటం మొదలుపెట్టింది. చాలా తక్కువ కాలంలోనే ఈ అమ్మాయి ఆ ఊళ్ళో గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణిగా పేరు తెచ్చుకుందిట. ఏ బట్టలకి ఏ దారంతో లేదా పూసలతో కుట్టాలో ఈ అమ్మాయికి తెలిసినట్టుగా అసలు ఎవరికి అక్కడ తెలియదుట. అంత బాగా ఈ అమ్మాయి ఎంబ్రాయిడరీ చేసేదిట. ఆమె తయారు చేసినవన్నీ కూడా ప్రదర్శనలో పెట్టారట. అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి అందులో ప్రదర్శించారట. మా ఊళ్ళోనే కాక లక్నో, బెంగాల్లో కూడా ఆమె కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ చేసిన బట్టలు అమ్ముడయ్యేవి. వాటికి మంచి గిరాకీ ఉండేది. సాంప్రదాయ డిజైన్లకు ఆధునికతను జత చేసే ఆమె పనితనాన్ని అందరూ మెచ్చుకునేటోళ్ళు. జ్యోత్స్న కాళ్లకు అలసట ఉండదు. ఆమె కాళ్ళు ఆగువు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి.
ఆమె ఎదుగుదలకు అవి సహకరిస్తూనే ఉంటాయి. ఇంకా ఏంటిటమ్మా, జ్యోత్స్న తయారు చేసినటువంటి ఎంబ్రాయిడరీ బట్టలకి లక్నోలోనే కాకుండా బెంగాల్లో కూడా బట్టలు అమ్ముడవ్వటం మొదలు పెట్టాయట. వాటికి మంచి గిరాకీ ఉండేదిట. గిరాకీ అంటే డిమాండ్ ఉండేదిట. సాంప్రదాయ డిజైన్లకు ఆధునికతను జత చేసి ఆ అమ్మాయి కుట్టేదిట బట్టలన్నిటి మీద. కాబట్టి ఆ పనితనం అందరూ మెచ్చుకునేవాళ్ళట. అందుకని ఏం చేసేవాళ్ళు, బోల్డ్ని ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు మాట. మాకిన్ని కావాలి అని ఆ అమ్మాయికి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళట. దాని ప్రకారం ఆ అమ్మాయి తయారు చేసి వాళ్ళకి ఇస్తూ ఉండేదిట. జ్యోత్స్న కాళ్లకు అసలు అలసట ఉండదు. ఆ అమ్మాయి కాళ్ళతో కుట్టాలి కదా, మరి కాళ్ళతో కుడితే కాళ్ళు కూడా నొప్పులు వస్తాయి కదా. కానీ ఆ అమ్మాయి అలా నొప్పులు వచ్చాయని ఎప్పుడు బాధపడేది కాదుట. అలా కుడుతూనే ఉండేదిట. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండేదిట. ఆ అమ్మాయి అంత గొప్ప కళాకారిణిగా ఎదగటానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి కాళ్లే. అవి ఎప్పుడు ఆ అమ్మాయికి సహకరిస్తూనే ఉన్నాయట. నిజంగా జ్యోత్స్న వంటి దోస్తు నాకు ఉండటం చాలా గర్వంగా అనిపిస్తున్నది. నాకు అన్నీ బాగున్నా నేను జ్యోత్స్న వలె పేరు సంపాదించలేదు కదా. ఈసారి ఆమెను మన ఊరికి తీసుకువస్తా, మీ అందరికీ పరిచయం చేస్తా. మనం ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలి. మన స్నేహితులందరినీ అడిగానని చెప్పు. మీ అమ్మా నాయనలకు నా నమస్కారాలు చెప్పు. తొందరలో కలుసుకుందాం. నీ శాంతి. నిజంగా జ్యోత్స్న లాంటి స్నేహితురాలు నాకు ఉండటం ఎంతో గర్వంగా ఉందని ఇక్కడ శాంతి అనే అమ్మాయి లక్ష్మికి చెప్తుందమ్మా. నాకు అన్నీ బాగున్నాయి కానీ నేను జ్యోత్స్నలాగా పేరు సంపాదించుకోలేకపోయాను కదా. కాబట్టి ఆ అమ్మాయి ఎంతో పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అంత ఎత్తు ఎదిగింది అని ఆ అమ్మాయిని పొగుడుతోంది. ఈసారి ఆ అమ్మాయిని మన ఊరికి కూడా తీసుకొస్తాను, మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. ఆ అమ్మాయి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి అని ఈ ఉత్తరంలో శాంతి లక్ష్మికి రాసింది. మన స్నేహితులందరినీ అడిగానని చెప్పు. మీ అమ్మకు నాన్నగారికి కూడా నా నమస్కారాలు చెప్పు. తొందరలోనే మనం కలుసుకుందాము అని శాంతి లక్ష్మికి ఉత్తరంలో రాసింది. చిరునామా లక్ష్మి, తండ్రి పేరు శ్రీనివాసు, శివాలయం వీధి, చెన్నూరు, ఆదిలాబాద్ 504201 అని ఆ అమ్మాయి చిరునామా కూడా అక్కడ రాసింది. చూసారా పిల్లలు, ఈ కథలో జ్యోత్స్న చేతులు లేకపోయినా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కాళ్లతో సూది పట్టుకొని ఎంబ్రాయిడరీ చేస్తూ గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణిగా పేరు తెచ్చుకుంది. దీనిని బట్టి మనకేం తెలుస్తోందమ్మా? మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది అని తెలుస్తోంది. ఈ కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది కదమ్మా. మీరు కూడా ఇలాంటి కథల వల్ల స్ఫూర్తిని పొంది ఉన్నత స్థితిని చేరుకోవాలి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.